నమస్కారం అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం మిథున లగ్నం వాళ్ళకి రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలు ఉన్నాయా? ఇప్పుడు రాజయోగం అనగానే మనకి ఫస్ట్ జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఖచ్చితంగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక ప్లానెట్ కేంద్రానికి కోణానికి ఆధిపత్యం వహిస్తే ఆ ప్లానెట్ అనేది ఖచ్చితంగా రాజయోగ గ్రహం అని అంటారు. ఇప్పుడు కోణాధిపతులు యోగాన్ని ఇస్తారు, కేంద్రాధిపతులు యోగాన్ని ఇస్తారు అనేది మనకు కొంచెం తెలుసుకొని ఉంటాం మామూలుగా. ఎలా ఇస్తారు? కానీ కోణాధిపతితో కలిసి ఉంటేనే ఇస్తారు. ఇప్పుడు వృషభ లగ్నం వాళ్ళకి కోణాధిపతి కేంద్రాధిపతి శని అయ్యాడు. సో దానివల్ల రాజయోగ కారకుడు ఒక శని అయ్యాడు. తులా లగ్నం వల్ల కూడా తనే అయ్యాడు. సో అట్లా ఏది కూడా ఒక కేంద్రానికి ఒక కోణానికి ఒక ప్లానెట్ మనకి ఏ లగ్నంలో అయినా కానీ ఉందంటే అది రాజయోగ గ్రహం అని అంటారు ఆ లగ్నానికి. అలాగే ఏ లగ్నాలు ఉన్నాయో మనకి మామూలుగా తెలుసు. వృషభ లగ్నం ఉంది, కర్కాటక లగ్నం ఉంది, మేష లగ్నానికి కూడా లేదు, సామాన్యంగా లేదు కదా. సో అందువల్లే తులా లగ్నంలో కానీ, వృషభ లగ్నంలో కానీ, కర్కాటక లగ్నంలో కానీ, సింహ లగ్నంలో కానీ, ఈవెన్ సింహ లగ్నానికి కూడా 4వ ఇంటి అధిపతి కుజుడయ్యాడు, 9వ ఇంటి అధిపతి కుజుడయ్యాడు. సో కర్కాటక సింహ లగ్నాల వాళ్ళకేమో కుజుడు రాజయోగ కారకుడు, వృషభ తులల వాళ్ళకేమో శని రాజయోగ కారకుడు. సో మిథున లగ్నం వాళ్ళకి, ఇట్లా కన్యా లగ్నం వాళ్ళకి లేదు, మనకి మీన లగ్నం వాళ్ళకి కూడా ఏమీ లేదు. సో ధనస్సు లగ్నం వాళ్ళకి ఏమీ లేదు. సో అట్లా ఏంటంటే మకరానికి ఉంది మళ్ళా. ఎందుకంటే మనకు శుక్రుడు 10వ భావానికి అధిపతి అయ్యాడు, 5వ భావానికి అధిపతి అయ్యాడు. అంటే 5వ అంటే కోణం, 10 అంటే కేంద్రం. సో ఆయన రాజయోగ కారకుడయ్యాడు మకర లగ్నం వాళ్ళకి. కుంభ లగ్నం వాళ్ళకి శుక్రుడే రాజయోగ కారకుడయ్యాడు. సో మిథున లగ్నం వాళ్ళకి పర్టికులర్గా రాజయోగం అంటూ ఉందా అని అంటే, రాజయోగం అనేది చాలా కష్టమైన విషయం. అయితే మరి ఏంటి సార్, మాకు యోగాలు ఏమీ లేవా మిథున లగ్నంలో జన్మించినందుకు అని అంటే, డెఫినెట్గా ఉన్నాయి. కానీ వాళ్ళంత యోగాన్ని ఇచ్చే పరిస్థితి కాదు. మీకు తగ్గట్టు యోగం ఉండనే ఉంటుంది. ఇప్పుడు మిథున లగ్నంలో పుట్టిన వ్యక్తుల్లో బిల్ గేట్స్ ఉన్నారు. ఆయన ఎటువంటి యోగాన్ని పొందున్నారు? ధనయోగం పొందున్నాడా? పొలిటికల్ పవర్ పొందున్నాడా? రాజయోగం అనగానే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వస్తుంది. సో బిల్ గేట్స్ గారు మంచి వ్యాపారవేత్త. సో నాటిని పొలిటికల్గా అనేది మనం చూడలేదు. సో అట్లా ఏంటంటే కొన్ని జాతక లగ్నాలు పొలిటికల్ పవర్కి వీళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు కన్సల్టేషన్స్కి మనం మామూలుగా వస్తుంటాం, పొలిటికల్లో నేను రైజ్ అవ్వగలనా లేదంటే, ఖచ్చితంగా ఈ లగ్నాలు పుట్టిన వాళ్ళకైతే ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ అనమాట, క్వాలిఫికేషన్. రాజయోగాన్ని ఇచ్చే ప్లానెట్ ఏదైనా ఒకటి, అంటే కేంద్రానికి కోణానికి సంబంధం ఉన్న ఒక్క ప్లానెట్ అన్న వాళ్ళ జాతకంలో వాళ్ళ లగ్నానికి సంబంధించి మంచి ప్లేస్మెంట్లో ఉంటే డెఫినెట్గా అవే అవకాశాలు ఉంటాయి. సరే, ఇవన్నీ కాదు, ఇప్పుడు మిథున లగ్నం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మిథున లగ్నం అనేది అక్కడ ఏ గ్రహము ఉచ్చస్థితి పొందదు. లగ్నంలో ఎవరు పొందుతున్నారు? మామూలుగా పరాశరుల సిద్ధాంతం ప్రకారం మనకి వృషభం రాహునికి ఉచ్చస్థితిగా ఇచ్చున్నారు. కానీ జనరల్గా ఏంటంటే ఆయనకి ఉచ్చ నీచ ఇవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే వాళ్ళు ఉన్న రాశ్యాధిపతిని బట్టి వాళ్ళు మంచి రిజల్ట్స్ ఇస్తారా చెడ్డ రిజల్ట్స్ ఇస్తారా అనేది రాహుకేతువులకి మనం రీసెర్చ్లో తేలిన పాయింట్. బట్ వృషభాన్ని ఎందుకు ఇచ్చారంటే, కాలపురుషుడి చక్రంలో అది ధనస్థానం అయింది, డెఫినెట్గా ఫుడ్ స్థానం అయింది, మంచిగా స్టోరేజ్ ప్లేస్ అయింది. సో ఈ రాహుకి ఎంత గ్రాబింగ్ చేసినా కూడా తీరనే కోరికతో ఉంటాడు కాబట్టి ఎప్పుడు స్టోరేజ్ ప్లేస్లో ఇతను బాగా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. సో అట్లాగా కూడా రాహుని వృషభానికి ఒక రకంగా మంచి ప్లేస్మెంట్గా తీసుకుంటారు. ఇంకొక రకంగా రాహుని 3వ ఇంట్లో మిథునంలో, అంటే మిథునంలో ఉచ్చస్థితి ఎందుకు తీసుకున్నారు అనే పాయింట్లో మనం సహజంగా ఆలోచిస్తే మిథునం అనేది మైథున రాశి అంటారు. సో కొంతమంది దాన్ని జనరల్గా భార్యాభర్తలు కలుసుకునే ప్లేస్ కావచ్చు, లేకపోతే బాగా దాంట్లో, అంటే ఈ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి కామం ఎక్కువగా ఉంటుంది, తర్వాత వీళ్ళు మైథున క్రియను బాగా ఇష్టపడతారు, మనోరంజకంగా చేసుకుంటారు. సో ఇలాంటివి మనం వింటుంటాం జనరల్గా. నిజమేనా కాదా అనేది అక్కడున్న గ్రహ స్థితులను బట్టి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం చెప్పచ్చు. ఓవరాల్గా మిథున లగ్నం అనేది బేసి లగ్నం. ఫస్ట్ పాయింట్, కాలపురుషుడి చక్రంలో సెకండ్ బేసి లగ్నం. ఫస్ట్ బేసి లగ్నం ఏంటి? మేషం. ఇది బేసి లగ్నం. బేసి రాశుల్లో ఇక్కడ ఏ గ్రహం ఉచ్చస్థితి పొందట్లేదు కాబట్టి ఇక్కడ దీనికి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎవరు వచ్చి ఈయనింట్లో ఉచ్చస్థితి పొందలేరు. రాహుని ఇస్తున్నారు కానీ, బట్ అది కూడా టు ద సమ్ ఎక్స్టెంట్ వరకే. ఒకటి 3వ భావంలో ధర్మానికి ఆపోజిట్గా ఎక్కువగా ఉండేది కాబట్టి ఇది దాన్ని డెఫినెట్గా గురువుకి మరణకారక స్థానం అని అంటారు.
సో వీళ్ళు ధర్మపారాయణలు అవుతారా, లేకపోతే ధర్మాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అవుతారా అని అంటే, నేను చాలామందిని ధర్మపారాయణలు చూశాను. బట్ ఇది ప్యూర్గా అవుతారా, లేకపోతే వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుంటారా, ఇది అంతా కూడా వాళ్ళ గ్రహస్థితులను బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్గా మిథున లగ్నం అని అంటే ఏంటంటే, డెఫినెట్గా వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ లగ్నం కాబట్టి, వీళ్ళు ఈ జన్మలో ఖచ్చితంగా ఈ లగ్నంలో పుట్టారు కాబట్టి, వీళ్ళు సొసైటీకి ఏదో ఒక రూపంలో వీళ్ళ సేకరించిన సమాచారాన్ని కావచ్చు, వీళ్ళ దగ్గరున్న నాలెడ్జ్ని కావచ్చు షేర్ చేయడమో, లేకపోతే క్రోడీకరించి దాన్ని ఏదో ఒక రూపంలో, ఇప్పుడు కొంతమంది మీడియా ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, యూట్యూబ్, ఫేస్బుక్, లేకపోతే ఇన్స్టాగ్రాము, కొంతమంది వాళ్ళు తీసిన వీడియోస్ ఏదైనా కెమెరా ద్వారా ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క టాలెంట్ని కన్వే చేయగలరు. అంటే కెమెరామెన్స్ ఎక్కువగా ఈ లగ్నంలో పుట్టుండొచ్చు, లేదు అట్లాగా. అంటే ఏదో ఒకటి టోటల్ కోర్ ఏంటంటే మిథున లగ్నానికి ఏదో ఒకటి ఎక్స్ప్రెస్ చేయడం. కొంతమంది వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నది కూడా ఇది యూట్యూబ్ కూడా కమ్యూనికేషన్ ఒక డివైస్ అనమాట. సో నేను కెమెరాలో మాట్లాడడం, అది మీకు కన్వే చేయడం, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా మూడో హౌస్దే. ఇక్కడ ఎవరికైతే శుభగ్రహాలు ఉంటాయో మిథునంలో కానీ, మిథునం నుంచి మూడో ఇంట్లో అంటే సింహంలో కానీ శుభగ్రహాలు ఉంటాయో, ప్రాపర్ వేలో వాళ్ళ లగ్నం అనేది బాగా పనిచేస్తుంది, వాళ్ళు అనుకున్నవి వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలరు అనేది మనం చెప్పచ్చు. ఇదనే కాదు, ఏ లగ్నం కూడా దానికి సంబంధించిన భావం. ఇప్పుడు వృషభ లగ్నం అయిందనుకోండి, ఈ లగ్నానికి రెండో ఇల్లు అంటే కాలపురుషుడు చక్రంలో అది రెండో ఇల్లు అయింది వృషభం. కానీ వృషభం నుంచి రెండో ఇల్లు మిథునంలో కానీ గురువు ఉన్నాడు అనుకోండి, లేదు చంద్రుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ లగ్నంలో కూడా శుభగ్రహం ఉందనుకోండి, అప్పుడు వీళ్ళు డెఫినెట్గా వీళ్ళ వాక్కు స్పష్టత ఖచ్చితంగా వీళ్ళు బాగా ఇంప్రెస్ చేయగలరు. సో ధనం, మంచి ధనవంతులు అవ్వగలరు, బాగా డబ్బును చేర్చి పెట్టగలరు. అంటే ఆ లగ్నం యొక్క పూర్తి శుభత్వం అనేది వాళ్ళు పొందగలరు. లేదంటే ఒక దాంట్లో ప్లస్ ఒక దాంట్లో మైనస్ ఉందనుకోండి, కొంత కన్వే చేయడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు లైఫ్లో. వాళ్ళ యొక్క కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం కావచ్చు, అంటే ఆ లగ్నాన్ని కంప్లీట్గా వాళ్ళు అనుభవించలేకపోవచ్చు. నేను చెప్పే పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ మిథున లగ్నానికి మామూలుగా ఏ లగ్నమైనా కూడా పంచమ భాగ్యాధిపతులు, లగ్నాధిపతి వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చేవాళ్ళే. అయితే ఎప్పుడు ఇస్తారు యోగాని అంటే కేంద్రాల్లో ఉన్నప్పుడు బలంగా ఇస్తారు. అయితే ఇప్పుడు మీకు శుక్రుడు పంచమాధిపతి అయ్యాడు, శని భాగ్యాధిపతి అయ్యాడు. వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్ రాజయోగాన్ని ఇవ్వట్లేదా అని అంటే, ఎందుకంటే ఒకరికి ఇద్దరు కూడా దుస్థానాధిపతులు అయ్యారు. ఆ 8వ భావానికి ఈయన అయ్యాడు శని, శుక్ర భగవానుడు వచ్చి 12వ భావానికి అయ్యాడు. సో వీళ్ళిద్దరూ కూడా, శుక్రుడు ఒకవేళ మీకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, మీరు కంప్లీట్గా మీ యొక్క దేహం కావచ్చు, మీరు మీ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అవతలకి బాగా అట్రాక్టివ్ వేలో ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ లగ్నానికి బాగా పూర్ణ శుభుడు అని చెప్పి శాస్త్రంలో చెప్పున్నారు. ఒక రకంగా ఈ శుక్రుడు కానీ ఇంకే నెగిటివ్ దృష్టి, లేకపోతే శని దృష్టి కానీ, లేకపోతే ఇంకేదైనా కుజుడు దృష్టి కానీ, లేదా రాహుకేతులతో కలవడం కానీ ఇలాంటి జరిగితే మళ్ళీ అది లెక్కలు మారిపోతాయి. కానీ శుక్రుడు ఒక్కడే అక్కడ కూర్చోనుండి శుభగ్రహ దృష్టి ఉంటే డెఫినెట్గా వీళ్ళ పర్సనాలిటీ కావచ్చు, వీళ్ళ యొక్క రూపం కావచ్చు అట్రాక్టివ్గా ఉంటుంది, వీళ్ళ కమ్యూనికేషన్ అంత స్వీట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా మిథున లగ్నానికి సంబంధించిన ఒక ప్లానెట్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఓవరాల్గా సార్ మీకు మొత్తం ఈ 9 గ్రహాల్లో ఈ మిథున లగ్నం వాళ్ళకి బాగా యోగించే గ్రహదశలు ఏంటి అని అడిగితే ఖచ్చితంగా పంచమ నవమాధిపతులు, లగ్నాధిపతి దశలు జీవితంలో రావడం అనేది మంచిది, ఫస్ట్ పాయింట్. అయితే దీనికన్నా మించి వింశోత్తరి దశ విధానంలో డెఫినెట్గా మనం చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏ నక్షత్రంలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ పంచమ నవమ లగ్న అంటే 1, 5, 9 స్థానాల అధిపతుల నక్షత్రాలలో, అంటే బుధుడి నక్షత్రాలు, లేదు శుక్రుడివి, లేదు శని నక్షత్రాలు, ఈ నక్షత్రాల్లో ఏదైనా ఒక గ్రహం కూర్చోందనుకోండి, మీ లగ్నానికి పాపులు ఎవరు? జనరల్గా మిథున లగ్నానికి పాపి అన్నప్పుడు మామూలు జనరల్గా మనకి ఫస్ట్ పాపి కుజుడిని తీసుకుంటారు. సో కుజుడు పాపి అయినప్పటికీ ఈయన దశ యోగిస్తుందా సార్ అంటే డెఫినెట్గా యోగించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే కుజుడు ఉన్న నక్షత్రాధిపతి మీకు ఈ ముగ్గురులో ఏదో ఒక నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఎవరు బుధుడి నక్షత్రంలో కానీ, లేదు శని నక్షత్రంలో కానీ, ఈవెన్ అంటే కుజుడు ఇప్పుడు మీకు శని నక్షత్రంలో ఉంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఈ కుజుడు కానీ 10వ ఇంట్లో ఉత్తరాభద్రలో ఉన్న, లేదు మీకు 2వ ఇంట్లో నీచంలో ఉన్నప్పటికీ పుష్యమి నక్షత్రంలో ఉన్న, ఇక్కడ 6వ ఇంట్లో కుజుడు ఉన్నప్పటికీ ఆ అనురాధ నక్షత్రంలో ఉన్న మీకు యోగించే సందర్భాలు ఉండనే ఉంటాయి. అయితే శని ఉన్న పొజిషన్ బట్టి ఎంత బాగా యోగిస్తుంది అనేది చెప్పాల్సి ఉంటుంది. బట్ బేసిక్గా
ఏ లగ్నమైనా కూడా ఈ దశ యోగించదు, ఇది పాపి కదండి ఈ లగ్నానికి అని అనుకునేదానికి లేదు. మిథున లగ్నానికి డెఫినెట్గా మనకి కుజుడు కానీ, ఈవెన్ రాహు మహాదశ, రాహు వచ్చి మీకు 9th లార్డ్ కూడా అవుతాడు. ఎందుకంటే కుంభానికి అధిపతి 2nd లార్డ్ కూడా శనే కాదు, రాహు కూడా తీసుకున్నారు. సో రాహు ఒకవేళ మీకు ఈ నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి, ఏది పుష్యమి కానీ లేదు ఆశ్లేష కానీ, ఈవెన్ 2వ ఇంట్లో ఆశ్లేషలో ఉన్నా కూడా మీకు ఇక్కడ అనురాధ జ్యేష్ఠ ఉంటుంది వృశ్చికంలో రాహు యోగిస్తాడా, నీచబడున్నాడా సార్ అంటే యోగిస్తాడు. ఎందుకంటే ఈ నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా యోగిస్తాడు. కానీ విశాఖలో ఉన్నాడు అనుకోండి అప్పుడు గురువు ఉన్న పొజిషన్ బట్టి చెప్పాల్సి ఉంటుంది, తర్వాత ఈ కుజుడు ఉన్న పొజిషన్ బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్గా వీటితో పోలిస్తే అదేం పెద్ద యోగ దశ కాదు రాహు విశాఖలో ఉండడం. సో తర్వాత కేతువు కూడా, ఈవెన్ కేతువు కూడా ఈ పంచమ భాగ్య లగ్నాధిపతి నక్షత్రాల్లో ఉంటే డెఫినెట్గా ఆ జాతకం యోగించే జాతకమే అవుతుంది. ఎంతవరకు యోగిస్తుంది ఏంటి అనేది ఆ డిస్పాజిటర్ని బట్టి, ఆయన యొక్క స్థితి నవాంశలో ఉన్న దాన్ని బట్టి మనం బేరీజ్ వేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు బాగా మిథున లగ్నం వాళ్ళకి ఎప్పుడైనా సరే మీ జాతకం చూసుకున్నప్పుడు ఏ దశ జరుగుతుంది, ఈ దశలో మనకి నిజంగా నెక్స్ట్ కమింగ్ దశ కుజమహాదశ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన ఈ నక్షత్రాల్లో ఉంటే. లేదు తర్వాత రాహు అయినా కానీ, శని మహాదశ అయినా కానీ, కొంతమందికి నాకు శుక్ర మహాదశ సార్ నాకు పెద్దగా యోగించలేదు, మిథున లగ్నమేనా అదేనని మాట్లాడచ్చు. అప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే శుక్రుడున్న నక్షత్ర ఎవరిది, మీకు పాపి అయిన కుజుడు నక్షత్రాల్లో ఉంటే ఎట్లా యోగిస్తుంది, చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. సో అంటే ఎవరు కుజుడు నక్షత్రాలంటే ధనిష్ట, తర్వాత మనకి మృగశిర, ఇటు చూస్తే చిత్త, ఈ నక్షత్రాల్లో ఉంటే డెఫినెట్గా మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి, ఈవెన్ శుక్ర మహాదశ అయినప్పటికీ కూడా. అందుకే దశా నిర్ణయ ఫలితాలు తీసుకునేటప్పుడు అవి ఏ నక్షత్రంలో కూర్చున్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఈ జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు ఇవి ఫస్ట్ పాయింట్లో ఏదో కొంచెం మనకి శుక్ర మహాదశ మనకి ఈయన యోగకారకుడు అని తెలుసుకోవడం, మిథున లగ్నానికి ఇంకా మనకి ఇబ్బంది లేదు, ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు, బాగా భారీ పెట్టుబడులు పెట్టి మనం వ్యాపారం చేయొచ్చు అనుకునేదానికి లేదు. బాగా ఖచ్చితంగా మీరు ఇవన్నీ చూసి కానీ నవాంశలో ఆ నక్షత్రాలు అడ్డున్న పొజిషన్ కూడా చూడాలి. సరే ఏదేమైనా అది కన్సల్టేషన్స్లో నీట్గా చాలామంది చెప్తారు, ఊరినే వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలం. ఎందుకనంటే ఇది కంప్లీట్గా తెలుసుకున్నా కూడా మీరు తెలుసుకున్నా కూడా మీరు జ్యోతిష్యాన్ని మీ జాతకం ప్రకారం మీకు బాగా అనుకూలంగా, అంటే మిథున లగ్నం వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది జ్యోతిష్యం. ఎందుకంటే బుధుడే లగ్నాధిపతి, అష్టమాధిపతి ఎవరు శని అయ్యాడు. అంటే అష్టమం అనేది కాలపురుష చక్రంలో మీకు మకరం అవుతుంది కదా, ఆ మకరమే మీకు అష్టమ భావం అయింది. సో అందువల్ల అంటే మిథున లగ్నం వాళ్ళకి జ్యోతిష్యం బాగా అర్థమవుతుంది. సో ఎందుకంటే దశమాధిపతి గురువు అయ్యాడు. సో కానీ అయినా కూడా వీళ్ళు మంచి ఇప్పుడు మిథున లగ్నానికి మీరు చూసి మంచి ఎగ్జాంపుల్ బిల్ గేట్స్, ఎంత పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు సార్. మరి ఏం రాజయోగాన్ని ఇచ్చిన గ్రహాలు ఏమీ లేవు కదా అని అనుకోవచ్చు, కానీ కాంబినేషన్స్ కొన్ని చాలా బ్యూటిఫుల్గా అలైన్మెంట్ అవుతాయి. ధనయోగాన్ని ఇచ్చేదానికి 2, 5, 9, 11 ఈ యొక్క స్థానాధిపతులు కానీ కరెక్ట్గా ఒకరికొకరు కలిసి కేంద్రాల్లో కానీ లేదా నక్షత్రాల్లో కానీ ఉంటే, నేను చెప్పిన యోగ నక్షత్రాల్లో డెఫినెట్గా వీళ్ళు మంచి ధనయోగాన్ని క్రియేట్ చేస్తారు. మీరు ఏ జాతకమైనా తీసుకోండి ఈ భూమి మీద, ఈ మిథున లగ్నం వాళ్ళకి ఈ నేను చెప్పిన పాయింట్స్ ఉండనే ఉంటాయి డెఫినెట్గా ధనయోగం ఉందంటే. లేదండి నేను అసలు యోగాన్ని అనుభవించలేదు, నాకు వయసు 50 అయింది, ఇప్పటికీ యోగాన్ని అనుభవిస్తానా లేదా అనే పాయింట్లో ఉంటే డెఫినెట్గా మీరు చూడడంలో ఎక్కడో వెనుకంజ వేశారనమాట. జ్యోతిష్యం అనేది అంత సామాన్యంగా అర్థమయ్యే పనితే ఇన్ని వీడియోలు చేయడం ఎందుకు, ఇంతమంది చెప్పడం ఎందుకు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అనలైజ్ చేయగలరు, మీకు ఆ టాలెంట్ ఉంది. సో మిథున లగ్నం వాళ్ళకి బేసిక్గా ఇదండి, రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలు జనరల్గా ఏమీ సూపర్గా అంత పూర్తిగా పొలిటికల్ పవర్ ఇచ్చే యోగాలు అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఉన్నారు అనే పాయింట్ వస్తే ఈ యోగం అది కొంతవరకే పనిచేస్తుంది. వృషభ లగ్నం వాళ్ళకి తీసుకోండి, శని మహాదశ వచ్చిందనుకోండి, ఆయన మంచి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఉన్న నక్షత్రాధిపతి, నేను ఒక వ్యక్తిని చూశాను, శని మహాదశ దశమంలో శని, ఆ దశ జరిగేటప్పుడు ఆయన శతభిష నక్షత్రంలో ఉన్నాడు, రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు లగ్నంలోనే, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. దానికి అందుకే నేను చెప్తున్నాను, పొలిటికల్ పవర్ అన్నప్పుడు రాజయోగం ఉన్న ప్లానెట్ దశ జరగాలి, ఆ ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉండాలి. ఇలా ఉంటాయి మిథున లగ్నానికి సంబంధించినవి కూడా ఇలాగే చూడాలి ఎవరైనా కూడా, ఏ గ్రహ దశ జరిగినా కూడా. సో అంటే నార్మల్గా చూస్తే ఏంటంటే మీరు కుజమహాదశలో జాగ్రత్తగా ఉండాలి, ఈవెన్ ఈ యొక్క నక్షత్రాధిపతులతో. లేకపోతే
నేను చెప్పిన పంచమం, భాగ్యం, లగ్నాధిపతి నక్షత్రాల్లో లేకపోతే మాత్రం కుజమహాదశలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా కన్సల్టేషన్ తీసుకొని మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఏదైనా కానివ్వండి. ఇంకా లేదండి లగ్నానికి పాపులైన నక్షత్రాల్లో ఉన్నారు అని అంటే మీకెవరు ఉభయ కేంద్రాధిపతి గురువు అవుతాడు. గురువు నక్షత్రంలో ఉన్నా కూడా ఈవెన్ అది గురువు సహజశుభుడు కదా, మంచి ఫలితాలు ఇవ్వాలి కదా సార్ అనుకోవచ్చు. బట్ ఆ గురువు ఉన్న స్థానాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా నేను మీకు మిథున లగ్నం గురించి ఈ వీడియోలో రాజయోగం గురించి ఎలా పడుతుంది, ఏ దశలు యోగిస్తాయి, మీరు ఏ దశల్లో ఎలాగ జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా మిథున లగ్నం వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే మీరు ఎంత ఎక్కువగా కమ్యూనికేట్ చేయగలరో, మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలరో మీ లగ్న ప్రభావం బాగా పెరుగుతుంది. ప్లస్ ఇంకొకటి, మీరు అనుకున్న కమ్యూనికేషన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అలైన్మెంట్ అవుతుందంటే పంచమాధిపతి శుక్రుడు కాబట్టి డెఫినెట్గా మీరు ఎంత బాగా బ్యూటిఫుల్ వేలో రిప్రజెంట్ చేయాలో అంత బాగా రిప్రజెంట్ చేయండి. మీ లగ్నానికి పవర్ పెరుగుతుంది. బుధుడు పక్షులకి కారకుడు, వాయుతత్వ లగ్నం మీది. సో అందువల్ల ఏంటంటే పక్షులకి దానా వేయడం, తర్వాత పచ్చిక మీద నడవడం. బుధుడు అంటే పచ్చదనం కదా. సో కొంతమంది నేను పచ్చ పెట్టుకుంటున్నాను సార్ నాకు బాగుంది కదా అని అనుకోవచ్చు. సో ఆ స్టోన్స్ వ్యవహారం వస్తే డెఫినెట్గా దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. అది మీకు జరుగుతున్న దశని బట్టి దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. బట్ పచ్చిక మైదానంలో ఉత్త కాళ్ళతో నడవడం, వితౌట్ షూస్, స్లిప్పర్స్ లేకుండా పచ్చిక మైదానంలో కూర్చోవడం, పచ్చదనంలో ఉన్న పార్కుల్లో ఎక్కువగా మీరు ఉండడం, ఆటల మైదానంలో ఎక్కువగా మీరు సేవ్ చేసుకోవడం. సో అంటే సేద తీరడం అని చెప్పను, ఆటల మైదానంలో ఎక్కువగా ఉన్నప్పుడు మీకు మైండ్ బాగా పనిచేస్తుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు బాగా పనిచేస్తుంది. మిథున లగ్నం వాళ్ళకి షార్ట్ జర్నీస్ ఎక్కువగా బాగా మీకు మీ యొక్క షార్ప్నెస్ని పెంచుతాయి. సో మిథున లగ్నం వాళ్ళకి ఏ గ్రహదశ జరుగుతున్నా ఈ చెప్పి నేను ఈ యొక్క రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి పాటించినప్పుడు మీకు డెఫినెట్గా మీ యొక్క ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. జీవిత విధానంలో కొంచెం ఆచరణాత్మకమైన పనులే ఇవన్నీ కూడా, ఊరికనే ఏదో కష్టతరమైన పనులు కాదు, ఇవి మీ చేతుల్లో ఉన్న పనులే. నేనేం పూజలు అవి చెప్పట్లేదు, జనరల్గా బుధుడిని అర్థం చేసుకునే విధానంలో మాట్లాడుతున్నాను. సో ఇవి చేస్తే చాలు మీరు. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.